శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. అందులో 3వ శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. మూడవ శ్లోకం ఇది. రెండవ శ్లోకంలో భగవంతుడు మయి ఆవేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః స్తేమే యుక్తతమా మతాః అన్నారు. ఎవరైతే మయి ఆవేశ్యమనో ఏమాం, ఎవడి మనస్సు అయితే విశ్వరూపమైనటువంటి ఈ స్వరూపమంతా కూడా ఈశ్వరుడే కాబట్టి నాతో ఉన్నది, నా చుట్టూ ఉన్నది, ఈ శరీరంతో సహా అందరూ ఈశ్వర స్వరూపులే అని ఈశ్వర భావనతో ప్రతి ఒక్కరిని ఈశ్వరుడుగానే భావిస్తూ, ఈశ్వరుడు అంటే సదాశివుడు కైలాసవాసి కాదు, మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడిగా భావిస్తూ వారితో ఈశ్వరునితో నేను వ్యవహారం చేస్తున్నాననే దృష్టితో ఎవడైతే వ్యవహారం చేస్తూ ఆ మనస్సుని ఆ భావనలోనికి తెచ్చుకుని మై ఆవేశ్యమను ఏమాం నిత్యయుక్తా, ఎవడైతే ఈ విధంగా నిత్యయుక్తుడై ఉపాసన చేస్తున్నాడో, ఉపాసన అంటే ఆ భావనతో స్థిరమై ఈశ్వరునికి సమీపములో ఉండుట, భావనారూపంగా సమీపములో ఉండుటయే ఉపాసన. అంతేగాని దేవుని విగ్రహం దగ్గర కూర్చొని ఉండుట అది కాదు ఉపాసన. కాబట్టి ఇలా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో దానిని శ్రద్ధయా పరయోపేతాః, అక్కడ శ్రద్ధయా అనేటువంటి మాటను భగవంతుడు చెప్పాడు. శ్రద్ధ అనే దాని గురించి ఆచార్యుల వారు అపరోక్షానుభూతి అనే గ్రంథంలో
నిగమాచార్యవాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత అన్నాడు. నిగమ ఆచార్య వాక్యేషు, నిగమం అంటే వేదం, ఉపనిషత్తులో చెప్పినటువంటిది, అంతేకాకుండా ఆచార్యులు చెప్పినటువంటిది. అంటే ఆచార్యులు ఉపనిషత్తు రెండు చెప్పినటువంటివే ఉన్నాయో ఇది సత్యం అని ఆ ప్రకారంగా తను వ్యవహారం చేయడం, ఆ భావన తెచ్చుకొని ఆ భావనతో ఇప్పుడు చేసేదంతా కూడా చేయడం, దానిని శ్రద్ధ అని అన్నారు ఆచార్యులు వారు. ఆ మాట చెప్పేదానికోసం మళ్ళీ నేను వెనుక శ్లోకంలోకి వెళ్ళాను. సరే, శ్రద్ధయా పరయోపేతాః, గొప్పదైనటువంటి ఈ భావనలో ఎవడైతే ఉన్నాడో అతను ఎవడంటే యుత్తతమాః, చాలా గొప్పవాడు వాడు. అంటే అంత గొప్ప భక్తుడు, అంటే భగవంతుణ్ణి విడిచి క్షణము కూడా ఉండలేడు. దానికే నేను నిన్న ఒక ఇది చెప్పాను, ఏమని, పడుకొని ఉన్నాడు, వాడిని లేపి నీ పేరేమిటి అంటే ఈజీగా తన పేరు చెప్తాడు. అదేవిధంగానే పనుకోనున్నప్పుడైనా సరే వాడిని తట్టి లేపి ఈశ్వరుడు అంటే ఎవడు అని అడిగితే ఆ ఈశ్వరుడు నేను నువ్వు అందరూ ఈశ్వర స్వరూపులే అని చెప్పగలగాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నిద్రపోయినప్పుడు నిద్రలో నుంచి లేచిన తర్వాత వెంటనే అడిగితే వాడి మైండ్లో ఏది ఉందో అది వస్తుంది ఫస్ట్. అందువలన నిద్రలో నుంచి వాడిని తట్టి లేపి వెంటనే అడిగితే వాడు తేరుకొని తర్వాత చెప్పడం కాదు, తేరుకోక ముందే వాడి భావనలో ఆటోమేటిక్గా రావడం అనేది ఉందే, అది వాడి యొక్క సహజ లక్షణం అనేది బయటపడుతుంది. అట్లా సహజ లక్షణముగానే ఈశ్వర భావనలో దృఢపడాలి. అలా దృఢపడితే వాడికి ఇప్పుడు ఈశ్వర భావన చాలా స్పష్టమైనది అని అర్థం. అట్లా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ అతను యుక్తతముడు, చాలా గొప్పవాడు అని చెప్పాడు. సరే, నువ్వు ఇప్పుడు ఇతని గురించి చెప్పినావు కదా, ఇతనేమో చాలా గొప్పవాడు అని అన్నావు. అంటే ఎవరు? సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటువంటి వాడు చాలా గొప్పవాడు, కరెక్టే. అప్పుడు నిర్గుణ బ్రహ్మ ఉపాసకులు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఇంతటి గొప్పవాళ్ళు కాదా అనేటువంటి సంశయం వస్తుంది. అలాంటి సంశయం వచ్చి అర్జునుడు యొక్క ముఖం అలా పెట్టాడు. అయితే ఇప్పుడు ఇదే గొప్పదన్నమాట అని అర్జునుడు అనుకున్నట్లుగా భగవంతుని వైపు చూస్తున్నాడు. అంటే ఇంకొక రకమైనటువంటి కేటగిరీ ఉంది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూశాడు. దానికి ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాడు భగవంతుడు. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. 3వ శ్లోకం 4వ శ్లోకం రెండు కలిపి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 3వ శ్లోకంలో ఆ విషయమును చెప్పి 4వ శ్లోకంలో ఇలా ఉంటారు వాళ్ళు అని చెప్పాడు. అంటే నిర్గుణ బ్రహ్మోపాసకులు, నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది. అసలు నిర్గుణ బ్రహ్మ అనేటువంటి దాని గురించి ఉపాసన ఏమంటే నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేయడం జరుగుతుందా అనేటువంటిది. ఉపాసన అంటే నిర్గుణ బ్రహ్మోపాసన. ఇప్పుడు ఉపాసన అనంటే సమీపే ఆసన స్థిత,
అంటే ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్కి దగ్గర పోతే నేను ఉపాసన అంటుంది. అదేవిధంగా దేవుడున్నాడు, ఆ దేవునికి దగ్గర పోతే అది ఉపాసన అవుతుంది. ఈశ్వరుడు అనేటువంటి వాడు ఏ రూపంగా ఉన్నాడు అంటే ఈశ్వరుడు ఈ సృష్టి రూపంగా నా చుట్టూ ఉన్నటువంటి సకల జీవ చరాలుగా ఉన్నటువంటి అతను ఈశ్వరుడు. ఆ ఈశ్వరునితో నేను దగ్గరగా ఉన్నాను, ఈశ్వరునితో నేను వ్యవహారం చేస్తున్నాను. కాబట్టి ఇలా ఉన్నాను నేను, ఇది ఉపాసన. శాస్త్రంలో అలా చెప్పింది, గురువు కూడా అలాగే చెప్పారు. కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఇది ఉపాసన. బాగానే ఉంది, ఇది ఉపాసన. మరి నిర్గుణం అని అంటే అసలు సత్వగుణము, రజోగుణం, తమోగుణం 3 లేవు అక్కడ. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటిదంతా ఇది సత్వరజస్తమో గుణాలతో కనిపిస్తున్నటువంటిది, తెలిసేటువంటిది. మరి అది సత్వరజస్తమో గుణాలు కాదు. సత్వరజస్తమో గుణములు కానటువంటిది అది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే దీనిని ఉపాసన అంటే ఏంటి? ఎందుకంటే నీకు కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళడము, దాంతో కలిసి ఉండడము, దాంతో ఏదో ఒక వ్యవహారం చేయడము చేస్తాం. ఇది నిర్గుణం అయిపోయిందే, నిర్గుణాన్ని ఉపాసన అని చెప్తున్నాడు ఇక్కడ. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఇక్కడ ఉపాసతే అని అంటున్నారు. అంటే ఇక్కడ ఉపాసతే అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చాలా బాగా చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఆ అర్థాన్ని చేసుకునే దానికి ముందు ఒకసారి ఇది ఏంటి, దాన్ని దగ్గర ఉండి దాన్ని ఉపాసన చేయడం ఎట్లాగా అనే దానికి, అదే ఈశ్వరుడు అంటే ఏదో చెప్పినావు, ఈశ్వరుడు అంటే మాయా విశ్వ స్వరూపమని, నీ చుట్టూ ఉన్నటువంటిదని, నీ శరీరం కూడా ఈశ్వరునికి సంబంధమని, సకల జీవులు అందరూ ఈశ్వరుని యొక్క స్వరూపాలని చెప్తున్నారు. బాగానే ఉంది. అది ఉపాసన అనేటువంటి దాన్ని ఇప్పుడు ఆ శ్లోకంలో 2వ శ్లోకంలో తీసుకున్నాం. ఇప్పుడు మరి 3వ శ్లోకంలోకి వస్తున్నాం కదా. ఈ శ్లోకంలో నిర్గుణ పరబ్రహ్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు, ఏత్వక్షరం. అక్షరం ఇది చూడండి, క్షరరహితాత్మ అక్షరం. ఎందుకంటే వీటికి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. ఆచార్యులు వారు చెప్పినటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. కానీ దానికంటే ముందు ఇక్కడ డెఫినేషన్స్ కూడా చూసుకుంటూ దాని ప్రకారంగా మనం తెలుసుకుంటే ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఏత్వక్షరం ఎవడైతే తు అంటే ఏంటంటే ముందు చెప్పినటువంటి శ్లోకంలో కంటే, ముందు చెప్పినటువంటి శ్లోకంలో ఏమో సగుణ బ్రహ్మను గురించి చెప్పారు ఇలా ఉపాసనాన్ని. ఇప్పుడు చెప్తా ఉండేది దానికంటే భిన్నమైనటువంటిది, దానికంటే వేరైనటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటది? అక్షరం. మొట్టమొదటి చూడండి, దాని లక్షణాలు ఏంటంటే అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యంచ, కూటస్థం, అచలం, ధ్రువం. ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇన్ని లక్షణాలు ఉండేటువంటి దానిని ఇతను ఉపాసన చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క దాని లక్షణం గురించి మనం ఇక్కడ చూడాల. ఎందుకంటే ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మ. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసన చేయుట
అనేటువంటిది ఇక్కడ ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మను ఉపాసన చేయుట అనగా నిర్గుణ పరబ్రహ్మగా ఉండుటయే. నిర్గుణ పరబ్రహ్మగా ఉండుటయే. ఇప్పుడు నేను ఆత్మస్వరూపము ఏమంటే నేను ఆత్మస్వరూపమే, అది ఆత్మస్వరూపమని శాస్త్రం చెప్తా ఉంది, నాకు కూడా ఆత్మస్వరూపమని అనిపిస్తూ ఉంది. పెద్దలు ఆచార్యులు కూడా ఆత్మస్వరూపమేనైనా నువ్వు ఈ శరీరం నువ్వు కాదు అని చెప్తున్నారు. తర్వాత దాన్ని నువ్వు నిద్రలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది నీ యొక్క నిజమైన స్వరూపమని చెప్తున్నారు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది కూడా చేతన రూపంగా ఉన్నావు, స్వప్నావస్థలో కూడా వెలుగు రూపంగా నీ యొక్క స్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే అక్కడ తేజస్ ఉంది కాబట్టి ఆ స్వప్నావస్థకు తైజసుడని పేరు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడికి విశ్వడు అని పేరు. విశ్వడు అంటే విశ్వస్వరూపాన్ని అంతటిని కూడా ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి వీడికి విశ్వడు అని పేరు. స్వప్నావస్థలో ఉండేవాడికి ఏమో తైజస్సు అని పేరు, ఎందుకంటే వాడికి కళ వచ్చినప్పుడు కళలో తేజోవంతంగా అక్కడ వెలుగు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి వాడు తేజోవంతంగా ఉన్నాడు కాబట్టి వాడికి ఇప్పుడు తైజస్సుడు అని పేరు. తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలా ఆనంద స్వరూపంగా ఉన్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడు కాబట్టి వాడు జ్ఞానమే తన స్వరూపంగా మిగిలి ఉన్నాడు, కాకపోతే అది తెలియడం లేదు. అందుకని దాన్ని ప్రాజ్ఞుడు, జ్ఞ అంటే జ్ఞానము అని అక్కడ అర్థం. కాబట్టి ప్రాజ్ఞుడు అనగా జ్ఞానమే తన స్వరూపంగా చాలా స్పష్టంగా కలిగి ఉన్నవాడు, కాకపోతే ఆ జ్ఞాన స్వరూప స్థితిలో లేకుండా అజ్ఞానం అనేటువంటి దానితో మిళితమై ఆ జ్ఞానమును కప్పివేయబడి ఉన్నటువంటి వాడు అనే అర్థంతో ప్రాజ్ఞుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ స్వరూపమే అన్నింటిలోనూ ఉన్నది. అంటే నేనే ఆత్మస్వరూపమే ఉన్నాను, ఆ ఆత్మస్వరూపము నేనే అనేటువంటిది తెలుసుకుని ఇప్పుడు నేనేం చేయాలంటే నేనే ఆత్మస్వరూపం అని ఈ శ్లోకంలో చెప్పిన దానిని తెలుసుకుని అలా ఉండుటయే పర్యుపాసతే, అది ఉపాసన. అలా ఉండుటేనండి, అలా ఉండుట అంతే. ఏమంటే నేనున్నానా, నేనున్నానని ఉన్నావు కదా, అది నీకు చాలా స్పష్టంగా తెలుస్తుందిగా. అదే విధంగానే నేను ఆత్మస్వరూపము, నీకు ఆత్మస్వరూపాన్ని వేరే ఎవరో తీసుకొని వచ్చి ఇది ఆత్మస్వరూపమే అని చూపించరు. ఏ దేవుడు వచ్చి నీకు ఆత్మస్వరూపాన్ని నేను ప్రసాదిస్తున్నానని చెప్పి ప్రసాదించడు. శాస్త్రము గురువు చేసేటువంటి పని ఏంటంటే నువ్వు ఆత్మస్వరూపంగా ఎలా ఉన్నావో చెప్తారు, నువ్వేం చేయాలంటే నువ్వు అలా ఉండుటే నువ్వు చేయాల్సింది. అంటే నువ్వు అలా ఉంటే నేను ఆత్మస్వరూపం అనేటువంటి దృఢత్వం నీకు స్థిరమవుతుంది. అప్పుడు నువ్వేమవుతావు, నువ్వు కర్మ నుంచి బయటపడిపోతావు, చాలా స్పష్టంగా మోక్షస్థితి అనేటువంటిది నీకు కలిగిపోతుంది. అంతే, కలిగిపోతుంది కాదు, మోక్షస్వరూపుడివై నిలిచిపోతావు. ఆల్రెడీ ఇప్పుడు కూడా మోక్షస్వరూపుడివే నువ్వు, కానీ నేను మోక్షస్వరూపాన్ని నేను పొందలేదు అని మనం ఉన్నాం. ఎందుకంటే బయట ఉండేటువంటి కర్మలను వాటన్నింటినీ పట్టుకొని ఆ వ్యవహారాలన్నింటినీ నెత్తిన వేసుకుని దాన్ని కప్పివేసి మన సహజత్వ స్వరూపాన్ని మనం ఏం చేసాం, దాన్నంతా కప్పివేసి దాన్ని వారగా పెట్టేసినాం. ఇప్పుడేం చేయాలంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది భగవంతుడు చెప్తున్నాడు. ఈ నిర్గుణ నిరాకార స్వరూపం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ నిర్గుణ నిరాకార స్వరూపమును తెలుసుకుని అలా ఉండుటయే మధ్యలో ఏమేమో జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఆ జరుగుతూ ఉండే వాటిని చూస్తూ కూడా నిర్వికారంగా ఉంటూ అలా ఉండుట అనేది చేయాలి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నేనుగానే ఉంటానండి, నేనుగానే ఉంటే మధ్యలో ఇవన్నీ ఎందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని అంటే, ఇంతవరకు నీ మనస్సులో
నువ్వు ఈ విషయాలతో వ్యవహారాలను పెట్టుకొని వాటితో చేసినటువంటి సంబంధాలు అనేటువంటి ఉన్నాయే, అవి బాగా దృఢమై ఉన్న కారణము చేత అవి ఇప్పుడు పనిచేస్తున్నాయి. నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు శుద్ధ మనస్సుకు వస్తున్నావు. కానీ నువ్వు ఇంతకు ముందంతా సంపాదించి పెట్టినవే మనస్సులో విషయాలు, అవన్నీ పోలేదు కదా. అవన్నీ నువ్వు ఆల్రెడీ ఎట్లుండాలి అట్లుండాలి అనేటువంటి విషయాలన్నింటినీ నీ మనస్సులో నువ్వేం చేసావు, బాగా దృఢపడి బాగా దట్టించి పెట్టినావు. అలా దట్టించి పెట్టినటువంటివి ఇప్పుడు ఏమవుతున్నాయంటే లోపల నుంచి ఒకటొకటి అన్నీ పైకి వచ్చి అవి నీ మనస్సులో ఈ భావాలన్నింటినీ తీసుకుని వచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు కాదండి, నేను ఆత్మస్వరూపం కదా, ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడైనా ఇవన్నీ దూరంగా పోవాలి కదా అని అంటే, అవునప్ప, నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడినావు. ఇప్పుడు నువ్వు నిలబడినావు కాబట్టి నీ మనస్సులో వాసనారూపంగా ఉన్నటువంటివన్నీ ఏమైపోతున్నాయంటే ఇప్పుడు కరిగిపోవడము. అంటే అవి నువ్వు ఇప్పుడు వేరేటివన్నీ నువ్వు తెచ్చి ఇప్పుడు నెత్తినేయట్లేదు. అంటే ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను ఆత్మస్వరూపంగా ఉంటాను అనే దృష్టితో నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే నిలబడినావో అందువలన నీ మనస్సు ఏమంటే, నీ మనస్సుకి బిజీ, బయట ఉండేటువంటి బిజీ తగ్గిపోయింది. బయట ఉండే బిజీ, నీ మనస్సు వేరే సంపాదించాలనేటువంటి బిజీ తగ్గిపోయింది. అప్పుడేమవుతుంది, నీకు వెనకాలన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ వచ్చి ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఏ రోజైనా సరే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానమును తెలుసుకోవడం అనేది ప్రారంభించిన వెంటనే, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే ఏంటి, ఆత్మస్వరూప స్థితిగా నిలబడుట. ఆత్మస్వరూపంగా నిలబడిన వెంటనే ఏమవుతుందంటే నీవు ఇప్పుడు చేసేటువంటి కర్మలో ఈశ్వర భావనతో చేయడం ప్రారంభించేస్తావు. అది భక్తుని స్థితికి వస్తుంది. జ్ఞానస్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నేను ఆత్మస్వరూపం కాబట్టి ఇక్కడ కర్మలు చేస్తూ ఉండేది ఇంద్రియాలు చేస్తున్నాయి, మనస్సు చేస్తూ ఉంది కర్మ. ఇంద్రియాలు, మనస్సు, శరీరం ఇవి కర్మలు చేస్తున్నాయి. నేను కర్మలు చేసేవాడిని కాదు, కర్మలకు అనుమతి ఇచ్చేవాడిని కూడా కాదు. నేను నిర్మలముగా ఉండేటువంటి వాడను, నేను సాక్షిని. అది ఆత్మస్వరూపం కర్మ చెయ్యదు. సూర్యుడు ఏం కర్మ చేస్తున్నాడండి, సూర్యుడు వచ్చినాడు, సూర్యుడు వచ్చిన తర్వాత మన పనులన్నీ మనం చేసుకుంటున్నాం కదా. సూర్యుని యొక్క ఆగమనము చేతనే ఎవడెవడి పనులు వాడు బిజీ 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 అయిపోయేసేసి వాడు పనులు చేసుకుంటున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపం అలా ఉండగా ఈ ఇంద్రియాలన్నీ అనగబడి ఉన్నటువంటివి ఇప్పుడు పైకి వచ్చే లోపల వీటి పనుల్లో బిజీ అయిపోతున్నాయి. కర్మేంద్రియాల వైపు వెళ్తున్నాయి, మనస్సు వైపు వెళ్తూ ఉంది, జ్ఞానేంద్రియాల పనులు ఇవన్నీ చేసుకుంటున్నాయి. వీటి పనులు ఇవి చేసుకుంటున్నాయి. ఆత్మస్వరూపం ఎట్లుంది, ఈ ఇంద్రియాలన్నీ అణిగినప్పుడు తనుగానే ఉన్నది, ఈ ఇంద్రియాలన్నీ పైకి వచ్చినప్పుడు కూడా తనుగానే ఉన్నది, సాక్షిగా ఉన్నది. ఇప్పుడు నేనెవరు, నేను సాక్షిని అని ఇప్పుడు నువ్వు దృఢం చేసుకో. నువ్వు దృఢం చేసుకుంటే దానిని శ్రద్ధ అని అంటారు. ఎందుకంటే నువ్వు చెప్తే నేను ఎందుకు అట్లా ఉండాలా అని అంటావా? అవునప్ప, శాస్త్రం చెప్తా ఉంది. శాస్త్రం చెప్పడమే కాకుండా గురువులు ఆ ప్రకారంగా ఉండి అనుభవములోనికి తెచ్చుకున్న వాళ్ళు మహానుభావులు, వాళ్ళు కూడా చెప్తున్నారు. గురువులు శాస్త్రము ఇద్దరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎలా ఉండాలి, జరుగుతున్నటువంటివి ఏమున్నాయో వీటన్నింటికి నేను సాక్షిని అని నేను ఇప్పుడు ఉండగలగాలి. ఎప్పుడైతే నేను సాక్షిని అని ఉన్నావో అప్పుడేమైంది, నువ్వు ఇప్పుడు కర్మలను నువ్వు చెయ్యదలుచుకోలేదు. నువ్వు చెయ్యదలుచుకోకపోయినా ఆల్రెడీ ఈ మైండ్లో కొన్ని వాసనా రూపంగా ఫిక్సప్ అయి ఉన్నటువంటి ఉన్నాయే, అవి ఇప్పుడు ఏమవుతాయంటే అవి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి పెళ్లి చేసుకున్నామండి. ఇప్పుడు ఏమంటున్నామంటే ఆత్మస్వరూపంగా సాక్షిగా నేనున్నాను. నేను ఆత్మస్వరూపానికి పెళ్ళి అవుతుందా? ఆత్మస్వరూపానికి పెళ్ళి కాదు. ఆత్మస్వరూపానికి పెళ్ళి కాదు కాబట్టి నేను సాక్షిని అని ఉంటావు నువ్వు ఇక్కడేమో. కానీ పక్కలో భార్య ఉంటుంది, ఈ పక్క భర్త ఉంటాడు.
భర్త వచ్చేమో భర్తకు సంబంధించినటువంటి దాన్ని భార్యను అడుగుతాడు, భార్య వచ్చేమో భర్తను సంబంధించి ఇవి అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇవేంటివి? నేను సాక్షిగా ఉన్నాను కరెక్టే, నేను సాక్షిగా ఉన్నంత మాత్రం ఇవి పోయినాయా? ఇవే కాదు, వీటితో పాటుగా కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఆ కొడుకులు కూతుర్లు వస్తారు, వాళ్ళ వ్యవహారాలు కూడా ఉన్నాయిగా. వాళ్ళు వచ్చి నాన్న అని వీళ్ళు అంటారు. ఇంకా తల్లి వచ్చి కొడుకా అని ఆమె అంటుంది. తండ్రి వచ్చి ఏమిరానైనా ఎట్లా చేస్తున్నావని ఆయన అంటాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ నిన్ను ఒక కొక్కెం వేసి నిన్ను లాగినట్లుగా, అన్ని వైపుల కొక్కేలు వేసి ఒక్కొక్కరు లాగినట్లుగా ఇవన్నీ ముడిబడి ఉన్నాయి. ఇట్లా ముడిబడి ఉన్నటువంటివి ఏం చేస్తున్నాయంటే అవి ఆల్రెడీ ఫిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ లాగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? నేను సాక్షిని బాగానే ఉంది, మరి ఇవన్నీ లాగుతున్నాయే, వీటన్నిటితో నేను ఎట్లాగా అంటే ఇక్కడే ఉండేటువంటిది. అదే పర్యుపాసతే అనే దానికోసం నేను చెప్పడం కోసం ట్రై చేస్తున్నా. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీటి వ్యవహారాలలో శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా వ్యవహారం చేస్తూ, శాస్త్రం చెప్పిన ప్రకారంగా ధర్మబద్ధంగా వ్యవహారం చేస్తూ నేను సాక్షిని అని ఉండుట ఒకటి. రెండవది ఏంటంటే నేను సాక్షిని ఇక్కడ వాళ్ళందరూ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగినటువంటివి చేస్తూ ఉండేటువంటిది. ఇది పరిపక్వత చెందినటువంటి వాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే ఇంద్రియాలు, మనస్సు, శరీరము ఆ పనులు చేస్తున్నాయి. నేను సాక్షిని. ఈ శరీరాన్ని, ఈ మనస్సును, ఈ ఇంద్రియాలను ఈ శరీరం భర్త అనుకుంటుంది. ఈ ఇంద్రియాలను, ఈ మనస్సును, ఈ శరీరాన్ని ఈ శరీరం భార్య అని అనుకుంటుంది. సరే, అది భార్యను అనుకుంటుంది, ఇది భర్తను అనుకుంటుంది. సరే, భర్తగా భార్యగా ఉన్నారు, అదేవిధంగా కొడుకు అని అనుకుంటా ఉంది, అదేవిధంగా తండ్రి అనుకుంటుంది. అనుకొని వాళ్ళ వ్యవహారాలు చేస్తున్నారు, చేయని అని వీడు ఇలా ఉంటాడు. ఇలా ఉంటూ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ స్థితి రావడం అనేటువంటిది అంత సామాన్యము కాదు, అంత సామాన్యం కాదు. ఈ స్థితికి వచ్చినావంటే నువ్వు వాటి నుంచి బయటపడిపోతావు, ఈజీగా బయటపడిపోతావు. అయితే ఈ స్థితికి రావడానికి ముందు ఇంతకుముందు సగుణోపాసన చెప్పాడుగా. సగుణోపాసనలో ఇది సహజంగా జరిగిపోతూ ఉంటుంది ఈశ్వర భావనతో. ఇక్కడ నిర్గుణోపాసనలోకి వచ్చేటప్పటికీ అలా కాదు. నిర్గుణోపాసనలో ఆత్మానుభూతిని పొందుట, నేనే ఆత్మస్వరూపం, ఇంకా దేవుడు అనేటువంటి వాడు వేరేవాడు ఎవడు లేడు. ఆ దేవుడు ఎవడంటే ఆత్మస్వరూపమే దేవుడు. ఆ ఆత్మ ఎవడంటే నేనే. ఇదే ఇలా ఉండుటయే ఆత్మానుభవమును పొందుట. అలా పొందాలనంటే ఇప్పుడేం చేయాలి? ఈ కొక్కీలన్నీ తగులుకొని ఉన్నాయిగా, ఈ కొక్కీలన్నీ తగులుకొని ఉన్నటువంటి వాటికి ఇప్పుడేం చేయాలంటే దేని వ్యవహారాన్ని అనుసరించి అలా చేయడమే. ఏ వ్యవహారం అంటే వాళ్ళకు మనం ఏమి చెయ్యాలనో అది ఇంద్రియాలు, మనస్సు మన్నించేటువంటివి చేసేయడం అంతే. ఆడ చేస్తూ ఏం చేయాలంటే దీని కర్మానుసారంగా అక్కడ అలా జరుగుతుంది, దీని కర్మానుసారంగా ఇక్కడ వీళ్ళకి ఇది జరుగుతుంది. ఎవరెవరి కర్మ ఏదేది ఉందో నీ చూస్తే అంత కర్మలే, చుట్టూ కర్మలే. ఈ కర్మలతో మధ్యలో నేనున్నప్పటికీ వీటన్నింటితో నేను ఏమనే మాత్రము ముడిబడి ఉన్నటువంటి వాడును కాదు. ఈ వ్యవహారాలన్నీ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళతో ముడిపడి ఉన్నానుగా. ఆ ముడిపడి ఉండేటువంటి దాన్ని ఎవరెవరికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళకు అందించేసేయడం, నేను ఫ్రీ అయిపోవడం. అంటే నేను ఫ్రీగా అవి చేసేటప్పుడు ఫ్రీగానే ఉండడం, తర్వాత అవి అయిపోయిన తర్వాత ఫ్రీగా ఎలాగో ఉండడం. ఈ వ్యవహారాలు చేసేటప్పుడు సాక్షిగా ఉండుట, ఈ వ్యవహారాలు అయిపోయిన వెంటనే సాక్షిగా ఎలాగో నిలబడతావు. అంటే కర్మ చేసేటప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావు, కర్మ చేసేసిన తర్వాత సహజంగా ఉంటావు. చూడండి తేడా ఎక్కడ ఎట్లా వచ్చిందో. ఇది ఆత్మస్వరూపానుభూతిని పొందేటువంటి మార్గం. దీనిని